ఈరోజు మీకు తెలుసు రేపు 13వ తారీఖున జరగబోయే అసెంబ్లీ సమావేశం ఉండేటువంటి సామాజిక వర్గంలో ముఖ్యంగా ఈ యొక్క కొప్పలవెల్లమ సామాజిక వర్గం ఒకటి. అదే సామాజిక వర్గంలో నేను పుట్టి ఆ సామాజిక వర్గం తరపు నుండి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, పెద్దలందరూ కూడా ఏదైతే పార్టీ గుర్తించి నాకు ఈరోజు పార్లమెంట్కి టికెట్ అనేది ఇవ్వడం జరిగిందో ఆ ఉద్దేశంలో ఈ నా సామాజిక వర్గ పెద్దలు గుర్తించి నువ్వు కూడా మిగతా ఎన్నో ఈరోజు ఈ జిల్లాలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ కానీ అటు తెలుగుదేశం పార్టీ కానీ కొన్ని ఆ సమావేశాలు అనేది ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అదే సామాజిక వర్గానికి చెందినటువంటి నన్ను కూడా పిలవడం అనేది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సమావేశంగా వెలమ సామాజిక వర్గంలో ఏదైతే ఈ జిల్లాలో వెనకంగా ఉండి కాంగ్రెస్ పార్టీ గుర్తించి నాకు పార్లమెంట్కి ఎంపీగా అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. జిల్లాలో ఉండేటటువంటి మన జిల్లాలో రాజకీయంగా అలాగే ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ కూడా గుర్తించి ముందుకు రావటం అనేది ఈ బొగ్గుల శ్రేణిగా నేను రావటం అనేది జరిగింది. ముఖ్య ప్రధాన సమస్యలు ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి యొక్క ఆశయాలతో మొదలుపెట్టి ఇరిగేషన్లో తోటపల్లి డ్యామ్ కానీ అలాగే తారకరామ ప్రాజెక్టులో కానీ తాటిపూడి దగ్గర నుండి మరమ్మతులు చేసేటటువంటి విషయాల్లో కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి ఆశయాల నుండి రాజన్న ఒక ఆచరణలతో ముందుకొచ్చి ఆయన దీనికి దిశగా తీసుకెళ్ళడం వల్ల సామాజిక వర్గంగా వృత్తిపరంగా వ్యవసాయమే ప్రధాన అజెండా, వ్యవసాయమే జీవనోపాధారంగా ఉండేటువంటి ఈ జిల్లాకి ప్రథమ పాత్ర పోషించడంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనేది ముందుకుంది. అలాగే విద్యలో వచ్చేసరికి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా 2008లో 2004లో గవర్నమెంట్ ప్రారంభమైన తర్వాత ఆయన ఆశయాల్ని ఆలోచనలకి ఆచరణకి 2007లో ప్రారంభమైంది. ఒక హైయర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్లో కానీ బీఫార్మసీలో కానీ అలాగే డాక్టర్స్లో కానీ చదవాలి అనుకుంటే వెనుకబడిన సామాజిక వర్గాలన్నీ కూడా దాన్ని అత్యంత కాస్ట్లీగా చూసేటటువంటి విద్యని ఉచిత విద్యగా స్కాలర్షిప్ని అనేది ఫీజు రియంబర్స్మెంట్ని ప్రారంభం జరిగింది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడింది. ఈరోజు ఎంతోమంది రైతాంగంలో ఉండి నిరుపేద కుటుంబంలో ఉండి ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆచరణలో అడుగులు వేసి ఈరోజు ఈ స్థాయికి ఉంది అంటే దానికి ప్రధాన కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ప్రత్యేకించి ఏం పెట్టడం జరిగిందంటే ఏదైతే ఉపాధి హామీ పథకంలో ఉందో దాన్ని 400 రూపాయలు కనీస వేతనంగా చేయడంలో మా ప్రధాన ఎజెండాగా కూడా మేము దాన్ని రూపొందించడం అనేది జరిగింది. మళ్ళీ విద్యానిధి కూడా కాంగ్రెస్ పార్టీ నుండి చేయడం జరిగింది. ఏదైతే రైతాంగంగా ఉన్నటువంటి ఈ జిల్లా రాష్ట్రంలో కూడా 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ ఇవ్వడంలో కూడా మా యొక్క మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే చెప్తుందో గతంలో చేసింది 130 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతే చెప్పిందో ప్రతిదీ కూడా ఈ ఎంప్లాయీస్కి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్లో కానీ రైతాంగానికి కల్పించేటటువంటి హామీల్లో కానీ ఉద్యోగ విద్య వైద్యంలో ఇచ్చేటటువంటి నాణ్యతమైనటువంటి అన్ని రంగాల్లో ఇచ్చేటటువంటి భరోసా కానీ ఒక కాంగ్రెస్ పార్టీతోనే అది కులాలకి మతాలకి సామాజిక వర్గాలకి అన్నిటికీ అతీతంగా ముందుకు ఇవ్వగలిగేది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో ప్రతి ఏరియా నుండి సామాజిక బలంగా నిరూపించుకోవడానికి ఈ రోజు నాకు ఈ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు అటు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే సామాజిక వర్గంలో పుట్టిన నా సామాజిక వర్గ పెద్దలకి సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలు అందరికీ నాకు ఈ పత్రికే ముఖ్యంగా వినుపంగా నేను చెప్పేది ఏంటంటే దయచేసి రేపు జరగబోయే ఎలక్షన్లో మే 13వ తేదీన జరగబోయేటటువంటి ఎలక్షన్లో మనకి కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా యొక్క బ్యాలెట్లో నా నమూనాలో 4వ నెంబర్ అనేది నాకు కేటాయించడం జరిగింది. దానిపైన హస్తం గుర్తుపై ఓటు వేసి ఏదైతే ఈ యొక్క మీ యంగెస్ట్
ఈ 33 సంవత్సరాలు 34 సంవత్సరాల్లో ఈ సామాజిక వర్గం నుండి పోటీ చేయడంలో బహుశా నేనే మొదట నేను అనుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క నా గర్వంగా నా కుటుంబానికి నా యొక్క సామాజిక వర్గానికి కూడా ఇది గర్వంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. పోలవరం యొక్క కాలువల నుండి నీళ్లు అందించే బాధ్యతగా నేను తీసుకుంటానని పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. విద్యలో కానీ వైద్యంలో కానీ అన్నింటిలో కూడా నాణ్యతమైనటువంటి ఇచ్చే దాంట్లో కూడా నా ప్రధాన కాలాన్ని విప్పించి పార్లమెంట్లో ఇచ్చే అది ఈరోజు గతంలో ఎన్నుకోబడినటువంటి 2014లో ఏదైతే కూటమి ఉందో కూటమిలో ఎన్నుకోబడేటటువంటి పెద్దలు ఆయన 5 ఏళ్ల పాటు ఏ విధమైనటువంటి సర్వీస్ ఇచ్చి ఏ విధమైనటువంటి అందుబాటులో ఉన్నారో మనందరం కూడా గ్రహించి 2019లో పక్కన పెట్టడం జరిగింది. 2019 తర్వాత ఇంకొక కుటుంబాన్ని ఆదరించి ఇంకొక పార్టీని ఆదరించి ఆ వైఎస్ఆర్సీపీ నుండి కూడా ఒక ఎంపీగా జిల్లాలో మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఆయనకు కూడా ఏ విధంగా ఈరోజు 5 ఏళ్లలో గడిచిన 5 ఏళ్లలో ఎన్ని రకాల హామీలు ఇచ్చారు,